5 బాల్ జర్నలిస్టుపై దాడిని వెంటనే 5 బాల్ నిషేధాన్ని వెంటనే వెత్తివేయాలి. 163 BNS చట్టాన్ని వెంటనే ఖైదీ బాలు పైనకెళ్ళి దళితులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, అరే దళితులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జర్నలిస్ట్ కాయల్ డిపార్ట్మెంట్ 163 వెంటనే చేయాలి. తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో మహనీయుడు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి వాడి తరాల భారత జన ముదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బిందులో తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత. గుంటెత్తి వినిపించు మహా నిహియుని ఘనత. నిన్న నేడు రేపటి తరాలు మార్చిన ఘనత. రాజ్యానికి రాజ్యమిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో మహనీయుడు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన, తెలంగాణ వచ్చిన, ఇంత చదువుకున్నా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే చాలా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఎంతకాలం, ఎన్ని నాళ్ళు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము. 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 దళితన తను కట్టాకుంటే బతుకులేదు. దళితన తను కట్టాకుంటే బతుకులేదు. దళితన తను కట్టాకుంటే మెతుకులేదు. దళితన తను కట్టాకుంటే బతుకులేదు. ఆహా కట్టే బట్ట తెల్లాకుంటే వాడు చూసి పొరవడాయే. కట్టే బట్ట తెల్లాకుంటే వాడు చూసి ఆహా కట్టే బట్ట తెల్లాకుంటే వాడు చూసి పొరవడాయే. ఆహా దళితనవా నవా సొమ్ము తింటున్నామా. దళితనవా నవా సొమ్ము తింటున్నా. ఆహా దళితన తొడు గట్టాలే నీ బతుకులేదు. తప్పకుండా దయచేసి నేనైతే ఒక బౌద్ధ కళాకారుడుగా, ఒక దళిత కళాకారుడుగా గత 18 సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ కాన్సీరామ్ SHBC మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి రాస్తూ పాడుతూ కొనసాగుతున్నాం. ఇప్పటి వరకు అంటే 17 సంవత్సరాల కాలం అంతా BS లో ఉన్నాను. మా చంకాల దేశాలతో తిరిగిన వాడిని. అదే విధంగా నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన అయినా ఆ బహుజనవాద సిద్ధాంతాన్ని పట్టుకోవడంలో తప్పకుండా నేను ఉంటాను. మీరు కాంగ్రెస్ లో ఉన్నా, TRS లో ఉన్నా, BJP ఉన్నా, మీరు ఎక్కడ సర్పంచ్ ఎంపీసీ పోటీ చేసిన, ఎలాంటి తల్లిదండ్రులు కార్యక్రమం తీసుకున్న ఒక పాటగానిగా మాట కూర్చో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని చెప్పేసి, తెలంగాణ మాత్రని చెప్పేసి చాలా చక్కగా ఆడడం పాడడం ప్రతి ఒక్క కులం కూడా తెలంగాణ రావాలి. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ తల్లిని చూడయ్యా. నా తెలంగాణ ముఖ్యమంత్రులైన పక్కరికి నొల్ల దిక్కు చూచినారా. నమ్మిన తల్లిని నట్టేట ముంచిండ్రు. నా తెలంగాణ పల్లెలు చూడ చెప్పేసి కోరుకుంటూ మరి ఐక్యతను ఏదైతే కాన్స్టిట్యూషన్ ఐక్యతను మర్చిపోతూ అదే బహుజన ఐక్యత ఇలాంటి దాడులు మనం ఎటువంటి ఖండించాలి. రేపు బహిరంగ సభలు పెట్టడానికి దండాలు కాగితాల గురించి తెలియనటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక సహాయం గురించి పెడితే సహాయం చేయనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు, BRS బాలు అని. వాటిని నేను ఒకటే చెప్తున్నా, అదే BRS బాలు కాదురా. BRS ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రశ్నించాడు బాలన్న. BRS బాలు అని
చెప్పి నువ్వు ఇప్పుడు అనడం కాదు. మేము ఏమంటున్నాం అంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ప్రశ్నించే బాలు ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాలలో ప్రశ్నించాడు. అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అంటే మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే ఇప్పుడు బిఆర్ఎస్ బాలేడు, అప్పుడు ఎందుకు కాలేడు మరిగా? అంటే బాలల గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే సమాధానం చెప్పాలి. మనం ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నామని చెప్పి తెలుసు, చాలా మందికి తెలుసు, జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా అమ్ముడు పోయే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి అమ్ముడు పోయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు, అమ్ముడు పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే చెప్పాల్సుకున్నాం, మనం దళితులుగా ఐక్యతగా ఉంటే తప్ప, మనం దళితులుగా ఐక్యతగా ఉంటే తప్ప మనల్ని అణిచివేసేవాడు ఎవరు ఉండడు. ఒకవేళ నువ్వు విచ్చలవిడిగా ఉంటే తప్ప, అంటే అమ్ముడు పోయే సమాజంలో నువ్వు ఉంటే అణిచివేసేవాడు మన మధ్యలోనే ఉండడని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము ప్రశ్నించే గొంతును మనం కాపాడుకోలేకపోతే మనము కూడా అణిచివేయబడతాం. ఎందుకంటే దళితులుగా ఎస్సీ ఎస్టీలుగా ఇక్కడ ప్రతి ఒక్కరు చేరి ఉన్నాం కాబట్టి ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు వచ్చాయి, జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు. ఎందుకంటే వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, దళిత సంఘాల నాయకులు వచ్చారు. వీళ్ళందరికీ మనం ఏంటంటే మన ఐక్యతను చాటడానికి ఇక్కడికి వచ్చాం. ఆ ఎస్టీ మిత్రులు వచ్చారు, ఎందుకంటే చాలా మంది వారు కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఐక్యతతో కనిపిస్తే తప్ప మనలో వాళ్ళు చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉంటారు, బయట కూడా ఉన్నారు. ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, నాకు పొద్దున్న ఫోన్లు, ఒక పోస్ట్ నేను పెట్టినా పొద్దున్న నాకు ఫోన్లు, ఎందుకంటే పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఏం కదా అంటే నేను అన్ని చెప్పిన, మీరు అక్కడికి వచ్చి చూడండి అని చెప్పి. అంటే మేము కూడా ఒక పోస్ట్ పెడితే అంటే మనల్ని గమనించే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. అంటే మా మండలం నుంచి ఎవరు కూడా ఈ బాలు కాగితాల మీద నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పి మా మండలం నుండి కూడా ఎవరు కూడా విమర్శించలేదు, ఎవరు కూడా రాలేదు. కొన్ని సందర్భాల్లో అనిల్ సుభాష్ అన్న ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ వెళ్ళారు, కానీ వేరే మిత్రులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని విమర్శించడం కానీ ఈ నిర్బంధాలను అంటే ఈ నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పి ఎవరు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. మా గజలక్ష్మి ఉన్నాడు, అంటే ఇక్కడ పాట ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అతను కూడా ఎన్నో ఫోన్ కాల్ ఇప్పుడు రావచ్చు, మా మీద పాట పాడతాం, మమ్మల్ని విమర్శిస్తాం అని చెప్పి. ఇప్పుడు ఒకటి బెదిరించే వాళ్ళు ఎదురు ఉండవచ్చు, గుండె ధైర్యం మనకు ఉంటే కనుక, గుండె ధైర్యంతో మనం ముందుకు సాగుతే కనుక ఎదిరించేవాడు ఎవరు కూడా మనకి ఎదురుగా రాడు. ఎందుకంటే బెదిరింపాల్సి మాకు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే జర్నలిస్ట్ ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు, జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక సందర్భంలో ఒక వార్త రాసినప్పుడు బెదిరింపులకు భయపడితే ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా పనిచేయడు. ధైర్యం కలిగి ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జర్నలిస్ట్ పనిచేయగలుగుతాడు. కనుక అంటే ప్రశ్నించే తత్వాన్ని ఎవరైతే అణిచివేయాలని చూస్తారో వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం మన లోపల ఉండాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాలు కాగితాలకు అండగా నిలవాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి, ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రౌండ్ టేబుల్ సమావేశం ఎజెండా మాట్లాడే ముందు ఒకసారి సిరిసిల్ల ప్రాంతం గురించి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిరిసిల్ల ప్రాంతం అంటేనే పోరాటాలకు అడ్డ చాలా చైతన్యమైనటువంటి ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు 1935లోనే 4వ ఆంధ్ర మహాసభ జరిగినటువంటి గడ్డ ఈ సిరిసిల్ల అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసినప్పుడు, ఒకవైపు జగిత్యాల జైత్యాత్ర జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు సిరిసిల్ల పోరాటంలో కీలక పాత్ర పోయించినటువంటి గడ్డ ఈ సిరిసిల్ల ప్రాంతం అనేది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం ఇక్కడ నక్సల్ బారి ఉద్యమం జరిగితే, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం జరిగితే ఆ ఉత్తర తెలంగాణలో కరీంనగర్ పాత్ర ఎంతుందో మీ అందరికి తెలుసు. కరీంనగర్ ప్రాంతంలో సిరిసిల్ల పాత్ర కూడా ఎంతుందో అని కూడా మీ అందరికి తెలుసు అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. దాని తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారులు ఎంతో మంది కూడా పోరాటం చేసినటువంటి ఘనత ఈ గడ్డకే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అసలు జిల్లా చేయడానికే సాధ్యం కాదు అన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరం కూడా
ఏకతాటి మీదకి వచ్చి మా జిల్లాని సాధించుకుంటామని చెప్పి ఆ జిల్లాని సాధించుకున్నటువంటి గడ్డ ఈ తెలంగాణ మన సిరిసిల్ల గడ్డ. దీంట్లో అన్ని సంఘాలు ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్నటువంటి గడ్డనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పడదని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ జిల్లాగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో ఈ జిల్లాను పాలించడానికి వచ్చినటువంటి అధికారులకు ఈ భవిష్యత్తు చరిత్ర తెలియకపోవచ్చు, కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఆ చరిత్ర తెలుసు, ఆ చైతన్యాన్ని, ఆ ప్రశ్నించే తత్వాన్ని నిరంతరం ఉంటుందని చెప్పి ఈ గ్రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికంపై చేస్తున్నటువంటి అరాచకాల గురించి ఈరోజు మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రశ్నించేటువంటి ప్రాంతంలో అసలు ప్రశ్నించద్దు, అసలు ఏ విషయాన్ని కూడా మన నుంచి రావద్దన్నటువంటి నిబంధనలు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా 163 BNS తీసుకురావడం అంటే నిజంగా ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు ఈరోజు భంగం కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ సిరిసిల్ల ప్రాంతంలో కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి చట్టం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, న్యూఢిల్లీలో వంటి ప్రాంతాల్లో ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలలో విధించేటువంటి చట్టాలను ఈరోజు చుట్టూ ఫారెస్ట్, ఒక పచ్చని పల్లెలలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి మన జిల్లా కేంద్రాల్లో పనిచేసేటువంటి ఒక దళిత మేధావుల పైన ఇలాంటి చట్టాలు తీసుకురావడం అంటే ఈరోజు మన జిల్లాలో దళిత రాజకీయ నాయకులు, దళిత జర్నలిస్టులు, దళిత న్యాయవాదులు, దాంతో పాటు దళిత ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక దళిత ఉద్యోగి, ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని అకారణంగా తమ చట్టం ప్రకారం తను పెట్టుకున్నటువంటి ఆప్షన్ ప్రకారం బదిలీలో భాగంగా ఆమె ఈ ప్రాంతంలో పెట్టుకుంటే కక్షపూరితంగా వేరే ప్రాంతానికి తరలించడం అంటే నిజానికి ఇది కక్షపూరితంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక టీచర్ తన ఆప్షన్ ప్రకారం తను గతంలో చాలా సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి పరిస్థితిలో తనకు ఆప్షన్ ప్రకారం ఏ ప్రాంతంలో పెట్టుకున్నటువంటి ఆప్షన్ ఆన్లైన్ నుంచి రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్ఫర్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ మేడం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా వర్క్ అడ్జస్ట్మెంట్ అనే ఒక డిఓ చేతులు ఉన్నటువంటిది వాస్తవంగా కాంప్లెక్స్, ఒక మండలంలో ఒక కాంప్లెక్స్ ఉంటే ఆ కాంప్లెక్స్ పరిధిలో, ఒక మండలంలో 2 కాంప్లెక్స్లు ఉంటే ఆ 2 కాంప్లెక్స్ పరిధిలో అడ్జస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం గత ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు, దళిత ఉపాధ్యాయురాల్ని ఈరోజు అకారణంగా తీసుకోపోయి ఈరోజు మానాల అడుగుల్లోకి ఈరోజు పంపించేటువంటి పరిస్థితిని చూసుకుంటే ఈరోజు నిజంగా మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువనే ఉంటే ఈరోజు ఆ ఉపాధ్యాయులను పంపించారు. కానీ అదే పాఠశాలకు మళ్ళీ ఇంకొక టీచర్ను బౌసవపేట నుంచి ఇక్కడ విద్యార్థులకు ఇంకొక ఉపాధ్యాయులు కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక ఉపాధ్యాయురాన్ని బౌసవపేట నుంచి ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఈరోజు దళిత ఉద్యోగులు, దళిత జర్నలిస్టులు, దళిత రాజకీయ నాయకులు, దళిత న్యాయవాదులు, దళిత కళాకారులు ఎవ్వరు కూడా ఈ జిల్లాలో మన యొక్క ప్రాబల్యం లేకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య నాయకులు, ప్రజాస్వామికవాదులు గుర్తించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి దళిత జర్నలిస్టుల పైన ఈరోజు మన యొక్క స్వేచ్ఛను, మన యొక్క సమస్యలు రాసేటువంటి జర్నలిస్టుల పైన ఇటువంటిది జరిగితే రేపు నిజంగా సామాన్య ప్రజల, దళిత ప్రజల యొక్క బాధలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం దళిత సంఘాలు అందరం ఏకమవుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు కానప్పుడు మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడే మన జోలిపోవడం రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ దళితుల పైన దాడి జరగడం ఈ జిల్లాలో ఇది ఒకటి మొదటిది కాదు. ఈ దళితుల పైన రామాజీపేటలో దాడి జరిగింది, ఇదే దళితుల పైన గంజికట్పూర్లో జరిగింది, అల్మాజ్పూర్లో జరిగింది, అదే విధంగా బౌసవపేటలో అయినటువంటి పరిస్థితి. ప్రతి ఘటనలో ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా దళిత మేధావులపై కూడా ఆ యొక్క దాడులు జరిగేటువంటి క్రమంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దళిత సంఘాలుగా, దళిత మేధావులుగా మనం ఏకతాటి మీదకి వచ్చి మనం ఉద్యమించి మన పోరాటం కొనసాగించి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక మన నిమ్మపల్లి నుంచి వచ్చి పట్టేటటువంటి జైలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆ విషయం కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది.
ఇట్లా మన జర్నలిస్టులు మన గురించి మన జాతి కోసం పనిచేసేటువంటి వాళ్ళకు ఈరోజు మనం అండగా లేకపోతే నిజంగా మన ప్రశ్నించేటువంటి గొంతులు ఇంకా మరుగున పడితే ఇంకా మన ప్రజలు ఇంకా కూడా ఈరోజు ఇంకా మూతికి మూటికి సీపులు కట్టుకునేటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగానికి భయపడాలి. మనం భయపెట్టించాలంటే ఖచ్చితంగా మనం ఏకతాటికి రావాల్సిందే. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఒక వ్యక్తి పైన నిజంగా చూస్తూ ఉంటే ఒక దళిత వ్యక్తి పైన నిజంగా కుట్ర జరిగింది. ఈ కుట్ర కోణంగానే కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, ఒక వ్యక్తి తప్పుని ఎత్తి చూపుతున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే ఆయన మీద వ్యక్తిగతంగా ఈ సెక్షన్ విధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా కంచె చేను వేసినట్టు ఇలా పరిపాలిస్తున్నటువంటి ఇలా అధికారులే ఈ విధంగా తప్పులు చేస్తూ ఉంటే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి మీద ఇలా ఆయన ఇంటి నిర్మాణం అందరి ఇల్లు కట్టుకున్నారు, అందరికీ రోడ్డు వైడింగ్ డివైడ్ అందరూ ఒకే రకంగా ఉన్న ఇల్లు, కేవలం ఆయన ఇల్లునే కొలుస్తారు మున్సిపల్ అధికారులు వచ్చి. ఆయన భార్యను బదిలీ పైన కుట్రపూరితంగా పంపుతారు. ఆయన పోయి వాళ్ళ ఉన్న డిఈఓ గారిని అడిగితే నాకేం సంబంధం లేదా, పైనుంచి వచ్చింది ఆర్డర్, పైన వాళ్ళు నడుపు అంటాడు. ఇలా మళ్ళీ ఒక సెక్షన్ విధించి ఆయన మాట్లాడకుండా చేస్తారు. మరి నేను నోరు మూయించి ఈ వ్యక్తి బాలు కాగిత అనేటువంటి వ్యక్తి నోరు మూయించి అదే సోషల్ మీడియాలో ఇంకో వర్గంతో దాడులు చేయిస్తారు మాటలతోటి. మరి ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ఒక గొంతు నడగదొక్కితే ఇలా 100 గొంతులు వేస్తాయి. ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే నేను అనుకున్న 1 గంట 2 గంటలు అయిపోతుంది కావచ్చు అని. ఇలా సమయం సరిపోతుంది, చీకటి అయ్యేటట్టుంది. మనిషి వాళ్ళు మాట్లాడితే అంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ. ఖబర్దారు, ఇక్కడ నుంచే భవిష్యత్ కార్యాచరణ ప్రారంభమవుతుంది. ఇలా బాలు ఇలా ఇంతమంది ఇలా ఇంతో కొంత 20 సంవత్సరాలుగా రాజకీయ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తిపైనే ఇలా జరుగుతుంటే రేపు సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న వారందరినీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమావేశం భవిష్యత్తులో ఒక ఉద్యమంగా కూడా తీసుకుపోయే ఆలోచన చేయాలి. మనం తర్వాత దీనిపైన మాట్లాడుకుందామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాజు గారికి ప్రత్యేకంగా 160 బిఎన్ఎస్ పెట్టిన దానిపై ఎజెండాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు జైబీం తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు రమేష్ అన్న గారికి, మన సుదర్శన్ అన్న గారికి, అడ్వకేట్ మన ఇంకన్న గారికి, సాదిరక్క గారికి, అలాగే వివిధ దళిత సంఘ నాయకులు మరియు బీసీ సంఘ నాయకులు, పాత్రికేయ మిత్రులకు, అన్నలకు నా యొక్క జైబీంలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇలాంటి సంఘటనలు మన దళితుల్లో జరగడం చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏళ్ళగా మాట్లాడుతున్నాం అనే జరుగుతున్నాం. మరి ఇప్పుడు ఇంత అరాచకం జరగడం ఇది దారుణం. ఇది ఇంత అన్న బాలన్న ఏం చేసిండు? ఓ మర్డర్ చేసిండు, ఓ అత్యాచారం చేసిండు, ఏం చేసిండు? ఈ చట్టం ఏంది మీరు పెట్టడానికి ఏం చేసిందని చెప్పినారు అంటే ఒక రైతు ఆవేదనను ఒక ఆవేదన బోర్డు అంటే ఒక జైలు పంపిండని చెప్పి అంటే ఒక ప్రెస్ అంటే వార్త రాయడం తప్ప. అలాగనే ఈ గతంలో ఇక్కడ పద్మశాలిని ఒక నాయకుడు తిట్టినందుకు అది రాసి అంటే అది ప్రశ్నించినందుకు తప్పైందా? అంటే ఇది అంటే ఇట్లా రాస్తే నువ్వు అంటే ఏంటిది జరిగిన సంఘటనను ప్రజలకు తెలియపరచడం తప్పైపోయిందా? అంటే ఇలాంటి సంఘటన తెలియపరిస్తే గొంతు నొక్కుతారా? అంటే గొంతు నొక్కడమే కాదు, అంటే వ్యక్తిగత వాళ్ళ ఫ్యామిలీల జీవితాలకు వెళ్ళిపోయి సంఘటనలు అంటే ఇలాంటి వ్యక్తిగతంగా దారుణాలకు వెళ్ళిపోయి ఇలా చేస్తే అంటే భయపడతారు అనుకుంటారు. అంటే అన్నకి ఎవరు అండలేరు అనుకుంటారు. దళిత సంఘాలు ఈ జిల్లాలే కాదు, రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం తరఫున కూడా అన్నకు మద్దతు తెలుపుతూ ఇలాంటి బిఎన్ఎస్ అనేది 163 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇంకా రానున్న రోజులు ఇలాంటి ఎన్ని చట్టాలు మీరు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా అన్న మీద ఏం పెట్టినా కూడా మేము సంఘ తరఫునగా అందరి తరఫున ఒక స్టూడెంట్ ఫెడరల్స్ గా మేము ముందుండి అన్నకు ఇలాంటి ఇంకా ఎదుర్కొంటామని చెప్పి ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికి జైబీం తెలియదు. చేతిలో ఉంటుంది. వాస్తవానికి ఆయన మేజిస్ట్రేట్ తో సమానం. కానీ ఆయన తప్పు చేసి దొరల కింద బానిసగా చేసినట్టుగా అయితే ఈ విషయం ఎట్లా అనిపిస్తుందంటే కాయితీ బాలు పైన మరి వారి యొక్క కుటుంబం పైన చర్యలు తీసుకునడం అంటే నైజాం కింద వాడు కాసిం అన్నవాడు ఒకడు ఉండే, కాసిం రిజ్వీ.
ఆ కాసిం రిజ్వీ లెక్కనే ఇలా పాలన ఈ కలెక్టర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. యవ్వనప జాగీర్ మాట్లాడే స్వేచ్ఛను ఆర్టికల్ 90ని వారు భంగం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఒక జర్నలిస్ట్ అంటే ఒక మామూలు వ్యక్తి అయితే ఆయనకేదో పర్వాలేదు, ఆయన ఏదో చేసిందని అనుకుందాం. కానీ మామూలు వ్యక్తి కన్నా ఇంకో జర్నలిస్ట్కి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అన్యాయం జరిగినప్పుడు లేకుంటే ఎక్కడైనా ఏమైనా జరిగినట్టు తెలిసినప్పుడు దాన్ని సమాజానికి తెలియజేసేదానికి రాసే స్వేచ్ఛ ఉంది. ఆ జర్నలిస్ట్ యొక్క కలంను ఆపడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. ఇది SC/ST కమిషన్ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒక దళిత హక్కులను, అదే కాకుండా ఒక జర్నలిస్ట్ హక్కుల్ని కాలరాయడం అన్నది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. అదే కాకుండా మరి SC/ST మైనారిటీ కమిషన్ గా ఉన్న మా అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ జర్నలిస్టు కైతి బాలే కాదు, మా నరేష్, కర్ణాకర్, ప్రసాద్ వీళ్ళు ఆ కాలంలో ఊర్లో ఉండే సర్పంచ్ అన్నోడు ఇంకో 2-3 కలిసి ఉష్క మాఫియా మరి అక్కడ గంజాయిలు నడిపిస్తా ఉంటే దాన్ని మరి చెడిపోతున్నారు పిల్లగాళ్ళని, ఆ పిల్లగాళ్ళ గురించి ఎన్ని మామూలు తీసుకొని ఎంఆర్ఓ అన్నవాడు అక్కడికి వస్తలేడని వారి గురించి రాసినందుకు వారు వాళ్ళను ఇమ్మీడియట్లీ జైల్లో పంపిస్తాడు. అరే ఆ 7 సంవత్సరాలు దాటితే జైలు పంపించాలి. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా ఉన్నదంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా వారి యొక్క పాలన కూడా అదే మాదిరిగా దుర్మార్గ పాలన కొనసాగుతుంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వాస్తవానికి కాయితీ బాలు యొక్క కొడుకు ఆరోగ్యం బాగలేదు కనుకనే డిప్రెషన్ లో ఇక్కడ వెంకంపేటలో ఆమె చేస్తుంది జాబ్. మరి సౌభాగ్య గారు వారికి రెగ్యులర్ పోస్ట్ డిప్రెషన్ లో వచ్చింది. అతి దారుణం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఈమెను తీసేసి ఇతడే నీవు అన్నట్టుగా, అంటే ఇతన్ని కాసిం రిజ్వీతో ఎందుకు పోల్చిందంటే వాని ఒక దుర్మార్గం ఏదైతే ఉండో గుణాలు, ఆ గుణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక మహిళ అంటది నన్ను రకరకాలుగా వేధిస్తున్నాడు ఆ బ్లూ ఫిల్మ్లు చూపించుకోనని ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వానిపైన అలాంటి వాడు నీతి బోధల లెక్క ఇలా ఒక ఖైతీ బాలు ఒక జర్నలిస్ట్ పైన ఈ మాదిరిగా వ్యక్తిగతంగా వారిపైన చర్యలు తీసుకోవడం అన్నది ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం. యావత్ మన దళిత సంఘాలు ఈ దాని మీద కావాలంటే అసెంబ్లీ దాకా కూడా వస్తాయి. నైజాంతో సమానంగా ఇలా వీరి యొక్క పాలన ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి అన్నట్టుగా ఇక్కడ ఈ కాసిం రిజ్వీ చూపించినట్టుగా కనబడుతుంది. ఇప్పటికైనా కానీ ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కాసిం రిజ్వీని కొంచెం అదుపులో పెట్టండి, లేకుంటే ఇతని మీద చర్యలు తీసుకోవాలని, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దళితునికి ఒక స్వేచ్ఛ ఉన్నది, మరి ఆ స్వేచ్ఛను అదే కాకుండా ఒక జర్నలిస్ట్కి ఉన్న స్వేచ్ఛ ఇవి అన్నింటినీ భంగం చేస్తూ ఉంటే, అదే కాకుండా జర్నలిస్టుల పైన చేసేది ఉంటే ఏదైనా ఉంటే ఆ జర్నలిస్ట్ సంఘానికి చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా డైరెక్ట్ అతని మీద కాకుండా డిఓ ఒక పాత్రను కూడా ఇల్లు పోషించి చేయడం అన్నది ఇది హేయమైన చర్య. దళిత సంఘాలు అందరం కలిసి ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపల అతని మీద ఏదైతే 163 అంటే 144 సెక్షన్ అంటారు. 144 సెక్షన్ అంటే ఏరియాలలో ఎక్కడైనా ఏమైనా జరిగితే అక్కడ బాధాకరంగా ఉంటుంది, ఏదైనా గొడవలు అయితే కనుక ఏదో అల్లకొలం సృష్టిస్తారు కనుక దానికి 144 సెక్షన్ విధిస్తారు. ఇది మనిషి మీద విధించే కలెక్టర్ను ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. మరి బుల్డోజర్ ఏదైతే యోగి అన్న ఆ ప్రాంతంలో అయితే బీఆర్ గారిలో బుల్డోజర్ ఏదైతే పద్ధతి ఉందో ఈ కలెక్టర్ కూడా బుల్డోజర్ పద్ధతిలో ఇలా కాయితీ ఇంటి మీదకి తీసుకుపోతా అంటే మరి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మరి ఇల్లు నిర్మాణం అయిపోయినాక ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఇవ్వదాకా ఏం గడిపికిరా? ఇప్పుడు వచ్చి ఈయన కొలత లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పడానికి మరి ఇటువంటి ఒక కాయితీ బాలు యొక్క ఇల్లు కూలగొట్టాలని ఈ చట్టబద్ధంగా లేదని అనుకుంటే మరి ఎన్నున్నాయో భవనాలన్నీ కూలగొడతారా? అది ఎందుకు? కలెక్టరేటే కట్టింది. ఆ కలెక్టరేట్ కు నిజంగా ఆ కట్టవలసిందేనా గంత లోతులో? గదొక్క సోయిలేంది. ఇలా ఒక కాయితీ బాలు ఒక దళిత బిడ్డ జర్నలిస్ట్ గా అతనికి తోచిన విషయంలో ఉష్కే మాఫియాల మీద నేరాలలో ఓ ఎస్పీ అన్నవాడు 3rd డిగ్రీలు చేస్తే
దాన్ని ఉన్నదున్నట్టుగా రాసినవాడు. ఆ దళిత సంఘాలతోటి దళిత బాధ్యులతోటి కలిసి నడిచినవాడు, జర్నలిజం నిలబెట్టినవాడు. అలాంటి వారిపైన ఈ మాదిరిగా 136 పెట్టడం అన్నది ఏమైనా చర్య? బేషరతుగా వెంటనే ఇది తొలగించాలి అండ్ క్షమాపణ కూడా చెప్పాలని ఈ దళిత వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దానికి ముఖ్యంగా కారకులు ఎవరైతారంటే, దీన్ని ఒకవేళ ఇది చెప్పి క్షమాపణ చేయనట్టయితే వెంటనే చర్యలు తీసుకున్న దానికి SC/ST కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి ఇతని పైన, కలెక్టర్ పైన. అదే కాకుండా SC/ST మైనార్టీ చైర్మన్, అభివృద్ధి చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా దాని మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సిరిసిల్లలో దళితుల పైన, సిరిసిల్లలో ఒకటే కాదు మనం చూస్తున్నాం, జగిత్యాలలో కూడా ఒక ప్రేమించే అంటే దళితుడు ప్రేమిస్తలేడని వారిని నరికి చంపారు. వారి యొక్క 10 లక్షల రూపాయలు సల్లూరి మల్లేష్ అన్న వ్యక్తిని, ఒక మంచి అబ్బాయిని, కష్టజీవి, కష్టపడి హార్వెస్టర్ ఉన్నాడు, మరి ఊరంతా అతన్ని మెచ్చుకుంటారు కష్టజీవి అని. వారిని ఒక ప్రేమలో, ఒక మురుడు కాపు అమ్మాయి ప్రేమలో దించి ఆ ప్రేమతో పాటు అతన్ని దాదాపు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గాన దాడి చేస్తే ఆ కేసు అట్రాసిటీ అయితే అట్రాసిటీ కేసు తప్పించడానికి వారు 5 కేసుల దాకా, ఒక SI ఉంటుంది ఆమె శ్వేత అని, ఆమె గతంలో SC అబ్బాయిని చేసుకొని ఆ SC అన్నది కులం ఎప్పుడు వచ్చిందంటే SI కాగానే ఆమె కులం వచ్చింది. ఈ SC అబ్బాయిని నానా హింసలు పెట్టి ఆమె కూడా గంగలో కలిసిపోయింది, గొల్లపిల్ల యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆమె చేసిన తప్పిదమే 5 తప్పుడు కేసులు పెట్టి అతన్ని రౌడీ షీటర్ చేసింది. ఈ రౌడీ షీటర్ కేసులు ఎట్లా పెట్టారు? అతన్ని ఏ తప్పు, ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప, ఆ అమ్మాయి అతన్ని వెనకబడడం తప్ప, మరి రాజ్యాంగబద్ధంగానే కుల నిర్మూలన కావాలంటే వాళ్ళ యొక్క ప్రేమ వివాహానికి సపోర్ట్ ఇచ్చేది ఉండే. కానీ పోలీసు అధికారులు కూడా అలా సహకరించి ఆ సావుకు కారకులైనదని మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం. దాన్ని SC/ST కమిషన్ కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. అదే మాదిరిగా DSP గారి మీద కూడా చర్యలు తీసుకునేదానికి అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. కానీ ఇంతవరకు కూడా అతని మీద చర్యలు జరగకపోవడం అన్నది ఇది దళితుల మీద వివక్షగా కనబడుతుంది. కనుక దళిత సంఘాలు కలిసి ఈ పోరాటాన్ని కావాలంటే అసెంబ్లీకి కూడా రేవంత్ రెడ్డి దాకా కూడా తీసుకుపోయేదానికి సిద్ధం కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. జై భీమ్. జర్నలిస్టుల పైన, అదేవిధంగా దళిత జర్నలిస్టుల పైన కాగితాల పైన దాడిని ఖండిస్తూ, అదేవిధంగా PNSS 163ని ఎత్తివేయాలని, నిబంధన ఎత్తివేయాలని లహరి బకెట్ హాల్లో, సిరిసిల్ల జిల్లా కేంద్రం లహరి బకెట్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి దళిత సంఘ నాయకులు నిబంధనని ఖండిస్తూ, అదేవిధంగా వారు ఈ రాజ్యాంగం చేసిన కుట్రలను మొత్తం కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చలో భాగంగా ఈ నిబంధన ఎత్తివేయకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు దళిత సంఘాలుగా, దళిత ఐక్య వేదికగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక దళిత నాయకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకెళ్ళద్దా అని మేము ఈ సందర్భంగా చర్చించుకున్నాము. వివిధ పార్టీలలో ఉన్నా కానీ మన ఏకైక జెండా దళిత అంబేద్కర్ జెండా అని ఈరోజు మేము ఒక ఏకపక్ష ధోరణికి రావడం జరిగింది. ఎందుకంటే TRS మీద దాడి జరిగితే కాంగ్రెస్ వాళ్ళు స్పందించడం, కాంగ్రెస్ మీద TRS స్పందించడం, ఇవన్నీ కూడా ఈ జిల్లాలో నడుస్తుంది. దళిత మూమెంట్ అనేది మొత్తం కూడా నిర్వీర్యం అవుతుంది. పెత్తందారులకు ఈరోజు ఊడిగం చేసి బానిసత్వంలోకి వెళ్ళే విధంగా ఈ దళిత ఉద్యమం అనేది నడుస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఐక్యంగా ఉండడానికి కోసము 65 మంది ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ఇంతటితో ముగింపు కాదు, ఈరోజు ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఈరోజు కాయిద్ బాల్ కావచ్చు, ఇతర ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ గ్రామాలలో, ఆ టౌన్లో కావచ్చు, ఆ ప్రాంతాలలో అనేక సమస్యలలో ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలకు అన్ని కూడా ఐక్యంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఒక యూనిట్కి వెళ్ళి ఆ సమస్యల పైన అధ్యయనం చేసి, ఆ సమస్యల పైన అధికారుల లేకపోతే అగ్రవర్ణాల ఆమె దాడి చేస్తున్నారు అని చూసుకొని ఆ తదుపరి ఉద్యమాలు నిర్వహిస్తాం తెలియజేస్తూ, ఈ కాగిత పాల పైన వెంటనే నిర్బంధాన్ని ఎత్తివేయాలి, 163 మొత్తం కూడా ఎత్తివేయాలని, ఆ యథావిధిగా తన సతీమణి సౌభాగ్యను యథావిధిగా ఉన్నటువంటి పోస్టర్కి వెంకపేటకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు తెలియజేస్తూ ఈ సమావేశం